హాయ్ హలో. ఎప్పుడు కందిపప్పుతో పప్పు సాంబారే కాకుండా ఈ విధంగా కందిపప్పు కట్టుని చేసుకోండి. 1 గ్లాస్ కందిపప్పులో 3 గ్లాసులు వాటర్ వేసి 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి 90% గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పుని కూడా యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొన్ని వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై అయ్యాక కొన్ని ములక్కాడ ముక్కల్ని కూడా వేసి సరిపడా సాల్ట్ అండ్ అవి మునిగే వరకు వాటర్ వేసి ములక్కాడ 90% ఉడికాక మనం ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కందిపప్పుని అండ్ కొంచెం వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 3 to 5 minutes బాయిల్ చేస్తే మన టేస్టీ అయిన కందిపప్పు కట్టు రెడీ అయిపోయినట్లే.